వారం రోజుల క్రితం వేములవాడ పట్టణంలోని ఓ లాడ్జీలో మైనర్ బాలికపై జరిగిన అత్యాచారంకు నిరసనగా జగిత్యాల్లో ధర్నా. మైనర్ బాలికపై జరిగిన అత్యాచారంకు నిరసనగా దళిత సంఘాలు, కుటుంబ సభ్యులు, బంధువులు జిల్లా కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ చౌరస్తా వద్ద ధర్నా చేపట్టారు. అత్యాచారానికి పాల్పడిన నిందితుడు సాయి కుమార్ ను ఉరిదీయాలని డిమాండ్ చేశారు. ఈరోజు మా పేదపుడిగా జరిగిన అమ్మాయికి అన్యాయం జరగడం వల్ల మరి అగ్రకులాల పిల్లగారు మరి మా పేదపుడిగా జరిగిన అమ్మాయిని రేప్ చేసి మరి ఆయనని ఖచ్చితంగా ఉరిదీయాలని, ఈ అమ్మాయికి మెరుగైన మరి వైద్యం అందియాలని గవర్నమెంట్ని కూడా కోరుతున్నాం. అదేవిధంగా మా పేదపుడిగా సంఘాలకు మా యొక్క ఎస్సీ సంబంధించిన వాళ్ళకు అన్యాయం జరుగుతాయి, ఎవరు కూడా పట్టించుకునే వారు లేరు. కావున దీని మీద గవర్నమెంట్ సీరియస్గా తీసుకొని ఆ వ్యక్తిని పట్టుకొని ఉరి తీయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మా కోడల్ని ఆగమాగం చేసి మొత్తం మంది ఇచ్చి దాన్ని మోసం చేసినాడు. నన్ను ఉరి శిక్షణ తీయాలి కంపల్సరీ. ఆడు బతకద్దు, ఆడు ఊరుకొక్కడు ఉండద్దు. అన్న కోడలు ఎట్లా చచ్చిపోతుందో అన్న సుతా ఉరి శిక్ష తీయాలి. వాళ్ళు కంటికి ముట్టాడు, వాళ్ళు ఎట్లా ఏడుస్తున్నారు, ఆ కోడలు గట్టిలో శిక్ష వేయాలి. ఆడు బయటకు వెళ్ళలేదు, కోడలకు సుతా న్యాయం చేయరు. అది గురి శిక్ష కంపల్సరీ అట్లనే వేయాలి. అది యావాలి అల్లనే దేశాలకే వెళ్ళొద్దు. మేము వెంకటరావుపేట వాస్తవ్యులము. మా గ్రామానికి చెందిన పేదపుడిగా జంగాల అమ్మాయి మైనర్ బాలికను, అదే మా గ్రామానికి చెందిన అగ్రవర్ణ కులస్తుడైన మైదాం సాయి కుమార్ అమ్మాయికి మాయమాటలు చెప్పి వేములవాడ ప్రైవేట్ లాడ్జికి తీసుకుపోయి అమ్మాయిని బలవంతంగా అత్యాచారం చేయడం జరిగింది. అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న పోలీసు వాళ్ళు అబ్బాయిని పట్టుకొని కేసు బుక్ చేయడం జరిగింది. అక్కడ ఉన్న పోలీసు వాళ్ళు గవర్నమెంట్ సివిల్ హాస్పిటల్కి రిఫర్ చేయడం జరిగింది. అక్కడ పట్టలేక కరీంనగర్ ప్రభుత్వ హాస్పిటల్కి పంపించారు. అక్కడ 4 రోజులు అమ్మాయి ట్రీట్మెంట్ చేసింది. అమ్మాయి ట్రీట్మెంట్ జరిగిన తర్వాత అమ్మాయి పరిస్థితి మంచిగా లేదు అని చెప్పి కరీంనగర్ వైద్య బృందులు ఆమెను హైదరాబాద్ గాంధీ హాస్పిటల్కు పంపించడం జరిగింది. మా గ్రామానికి చెందిన కొంతమంది యువకులు అందరం కలిసి అమ్మాయిని పరామర్శించడానికి వెళ్ళినాము. అక్కడ వైద్యుల సూచన మేరకు అడిగి తెలుసుకుంటే అమ్మాయి పరిస్థితి బాగా కఠినంగా ఉంది, బాగా దారుణంగా ఉంది అని చెప్పారు. మెరుగైన వైద్యం కావాలి. ఈ పేద వర్గాలకు డబ్బు పోగేసుకునే పరిస్థితి లేదు కాబట్టి ప్రభుత్వం స్పందించి ఈ అమ్మాయికి కార్పొరేట్ హాస్పిటల్కి పంపించి మెరుగైన వైద్యాన్ని అందించాల్సిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము. జై భీమ్.